బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ వార్నింగ్ ఇస్తుంది వాతావరణ శాఖ. మరో 2-3 గంటల్లో కుండపోతం వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో 10 జిల్లాలకు, తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఇక కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురం కొత్తగూడెం దగ్గర రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. భద్రాచలం చర్ల మధ్య వర్షపు నీరు నిలిచిపోయింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో మొత్తం 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు వరంగల్ జిల్లా కాజీపేటలో పిడుగుపడి ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. పిడుగు బీభత్సంతో గోడలు విరిగిపడ్డాయి. దాంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోయాయి. రాష్ట్రానికి 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో రాజేంద్ర నగర్, అత్తాపూర్ దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. బాపుగోడ్ దగ్గర మూసీ ప్రవాహం పెరిగింది. పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వాన దంచి కొడుతూనే ఉంది. వర్షం పడితే చాలు హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారిపోతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ పోలీసు ఉన్నతాధికారులు. వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి మబ్బుకు చిల్లు పడినట్లే కుండపోతగా వర్షిస్తోంది. గత 4 రోజులుగా వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఓరుగల్లు అతలాకుతలమవుతోంది. వరంగల్ వాసులు చిగురుటాకుల్లో వణుకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాపయ్యపేట, చమన్, పాతబీట్ బజార్, సుశీల్ గార్డెన్ పరిసర ప్రాంతాలు, వరంగల్ చౌరస్తా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ నగరంలోని హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. భారీ వరదల కారణంగా అమ్మాపురం గ్రామ శివార్లో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. నీటి ప్రవాహం ఒక్కసారిగా రావడంతో వంతెన కూడా కొట్టుకుపోయింది. దీంతో తొర్రూరు నుంచి నర్సంపేట, అన్నారంకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో నల్గొండ జిల్లా కేతపల్లి మండలం దగ్గర మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో మూసీ ఒడ్డున ఉన్న చిన్న ఆలయాలు వరదల్లో మునిగిపోయాయి. పూర్తి స్థాయి సామర్థ్యం 647 అడుగులు కాగా ప్రస్తుత సామర్థ్యం 642 అడుగులుగా ఉంది. దీంతో 7 గేట్లను 4 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ధోబీఘాట్ ను బంద్ చేశారు. 2 రోజులుగా మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోందన్నారు స్థానికులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పబ్లిక్ లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మూసీ రివర్ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు అధికారులు. ముప్పు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. నిన్న మధ్యాహ్నం నదిలో నీటి మట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి 10 గంటల సమయానికి 48 అడుగులకు ప్రవాహం పెరిగింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
గోదావరి వద్ద అంతకంతకు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా భారీ వరద పుటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ వార్నింగ్ ఇస్తుంది వాతావరణ శాఖ. మరో 2-3 గంటల్లో కుండపోత వర్షం కురుస్తోందని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో 10 జిల్లాలకు, తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురం, ఆ కొత్తగూడెం దగ్గర రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. భద్రాచలం, చెర్ల మధ్య వర్షపు నీరు నిలిచిపోయింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో మొత్తం 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. అటు వరంగల్ జిల్లా కాజీపేటలో పిడుగుపడి ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. పిడుగు బీభత్సంతో గోడలు విరిగిపడ్డాయి. దాంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోయాయి. రాష్ట్రానికి 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు. హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తడంలో రాజేంద్ర నగర్, అత్తాపూర్ దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. బాపుఘాట్ దగ్గర మూసీ ప్రవాహం పెరిగింది. పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ శోభ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 4 రోజులుగా కూడా అల్పపీడన ప్రభావం వలన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక రిజర్వాయర్లు, అటు వాగులు, వంకలు అయితే పొంగి పొర్లుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇటు భద్రాచల గోదావరి నిన్న అంటే 50.50 అడుగులకు ప్రవహిస్తూ అయితే అంటే మరో 2 అడుగులు ఇదే విధంగా ప్రవహిస్తే 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో నిన్న రాత్రి అంటే అత్యవసర ఇటు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి జిల్లా ప్రజలందరికీ కూడా సందేశాన్ని పంపించినట్లు కూడా మనం చూడవచ్చు. అయితే వారు చెప్తూ ఏదైతే అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలని, లేకపోతే మాత్రం ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రావద్దని కూడా చెప్తున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే అనేక ప్రాంతాల్లో కూడా అంటే అధికారులు ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వాగులు, వంకలు దాటడానికి ఈ యొక్క జనాలు ప్రయత్నిస్తుండటంతో వారైతే నిన్న చూసుకుంటే ఇటు అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించి దమ్మపేట మండలంలో 2 మహిళలు కూలి పనులు చేసుకొస్తూ వాగు దాటే ప్రయత్నాల్లో ఇద్దరు కొట్టుకపోక ఒకరైతే దొరికినట్లుగా ఒకరు దొరికారు. అదేవిధంగా మరొకరినైతే గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే లక్ష్మీదేవిపల్లి మండలంలో ఒక ఆటో డ్రైవర్ ఈ యొక్క వాగుని దాటించపోగా ఆటో మధ్యలో ఇరుక్కపోవడంతో ఆటోతో పాటు ఆ డ్రైవర్ కూడా కొట్టుకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు డ్రైవర్ ని రక్షించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే గుండాల మండలంలో కూడా అక్కడ ఉన్నటువంటి మల్లన్న వాగు పొంగి పొర్లుతుండటంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్లలో ప్రజలైతే ఎటు బయటికి రాలేక ఇల్లులెక్కి వారు అంటే సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే పాల్వంచ మండలం సంగం గ్రామం వద్ద ఈ ముర్రేడు వాగు అయితే పొంగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే దంతెలబోర ఎస్సీ కాలనీ, గంగదేవి గుప్ప, బండ్రగుంట, గొల్లగుండ అంటే ఇలా అనేక గ్రామాలు కూడా ఈ యొక్క ముర్రేడు వాగు వరదకైతే అంటే వాళ్ళ గ్రామాలను చుట్టుముట్టినట్లుగా కూడా చూడొచ్చు. అయితే గ్రామాలన్నిటికీ కూడా ఇటు పాల్వంచతో అంటే పాల్వంచకి అది మెయిన్ సెంటర్ గా ఉన్నాడు. పాల్వంచ అయితే మెయిన్ సెంటర్ గా ఉంటుంది. అయితే ఈ పాల్వంచకి ఆ గ్రామాలన్నిటికీ కూడా సంబంధాలు తెగిపోయాయని కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, సుయాత్ నగర్, అన్నపరెడ్డిపల్లి మండలాల్లో అయితే చెరువులకు అలుగులు పాడటంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా జూలూరుపాడు మండల కేంద్రంలో భారీ వర్షం కూడా నిన్న చేరటంతో అనేక ఇళ్లలోకి అయితే నీరు చేరినట్లుగా కూడా ప్రజలైతే వాపోతున్నట్లుగా ఉంది.
తెలుస్తుంది. అయితే కొత్తగూడెంలో చూసుకుంటే ఈ ముర్రేడు వాగు భారీగా ప్రవహించడం వల్ల దాని పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ఇల్లులు అయితే ఇప్పటికి ఒక 3-4 అంటే ఈ యొక్క వాగు కోసేయడం వల్ల కూలిపోయినట్లుగా కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా చూసుకుంటే మరికొద్ది అంటే మరి 2 రోజుల్లో కూడా వర్షం ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అంటే ఇప్పుడు మనకు తెలుస్తున్న దాని ప్రకారం కొద్ది గంటల్లో భారీ వర్షాలు నమోదవుతాయని కూడా తెలుస్తుంది. ఇదే కనుక కొనసాగితే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుముంటాయని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాలకైతే రహదారులు మూసేశారని కూడా చెప్పొచ్చు. అంటే ఇటు పాల్వంచలో చూసుకోవచ్చు, లేదా భద్రాచలం నుంచి చెర్ల రహదారిని కూడా మూసేశారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ట్రాక్టర్లు పెట్టి అంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తూ ఎవరిని కూడా ప్రజలను ఈ యొక్క వాగులు దాటకుండా అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ నవీన్. భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వాన దంచి కొడుతూనే ఉంది. వర్షం పడితే చాలు హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారిపోతుంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ పోలీసు ఉన్నతాధికారులు. వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి మబ్బుకు చిల్లు పడినట్లే కుండపోతగా వర్షం కురుస్తోంది. గత 4 రోజులుగా వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఓరుగల్లు అతలాకుతలమవుతోంది. వరంగల్ వాసులు చిగురుటాకుల్లో వణుకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాపయ్యపేట, చమన్, పాతబీటు బజార్, సుశీల్ గార్డెన్ పరిసర ప్రాంతాలు, వరంగల్ చౌరస్తా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ నగరంలోని హన్మకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నట్లు కనిపిస్తున్నాయి. భారీ వరదల కారణంగా అమ్మాపురం గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. నీటి ప్రవాహం ఒక్కసారిగా రావడంతో వంతెన కూడా కొట్టుకుపోయింది. దీంతో తొర్రూరు నుంచి నర్సంపేట, అన్నారంకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. చెప్పండి స్వామి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. చెప్పండి స్వామి. రైట్ శోభ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ట్రై సిటీ కాజీపేట, వరంగల్, హన్మకొండ ట్రై సిటీ అంటే సిటీలోని కూడా మొత్తానికైతే జలమయమైపోయాయి. తో పాటు కూడా ఎస్పీ కూడా అక్కడ తగు చర్యలు కూడా సహాయ చర్యలు చేపడతానుంది తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల పాటు కూడా అతి భారీ వర్షం ఉప్పొంగడంతో కూడా ఒకసారిగా మొత్తము రోడ్డుపై కూడా చేరిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే వర్షపాతం అయితే అధిక నమోదుగా అయిందని చెప్పుకోవచ్చు. గత అంటే ఒక సంవత్సర కాలం పాటు వర్ష
వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి మబ్బుకు చిల్లు పడినట్లే కుండపోతగా వర్షం కురుస్తుంది. గత 4 రోజులుగా వరంగల్ జిల్లా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఓరుగల్లు అతలాకుతలమవుతుంది. ఇక దీంట్లో మరింత సమాచారం ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. చెప్పండి స్వామి. కూడా భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాజీపేట, వరంగల్, హన్మకొండ, ట్రై సిటీలోని కూడా మొత్తం నగరం అంతా కూడా జలమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ముంపు ప్రాంతాలు సిఆర్ నగరే కావచ్చు, గోకుల్ నగరే కావచ్చు,